గ్రౌండ్ రిపోర్ట్. పుష్యమాస అమావాస్య రోజున లోకమంతా కారు చీకట్లను కమ్ముకుంటే దట్టమైన ఆ అడవిలో మాత్రం కోటి కాంతుల వెలుగులు జిలుగులు జిగేల్మంటుంటాయి. ఆధునిక ప్రపంచంలో ఆచార వ్యవహారాలు మారుతూ ఉన్నప్పటికీ ఆ దివవనలు మాత్రం ఇప్పటికీ తమ సంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నాయి. పుష్యమాసంలో ఆదివాసీలు జాతరలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో గిరిజనుల అతిపెద్ద రెండో మహాజాతరగా నాగోబా జాతరకు పేరుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కొంగు బంగారంగా విరజిల్లుతూ పూజలు అందుకుంటున్న ఆ ఆదిశేషుడి జాతర రహస్యమేంటి? ఎందుకు గిరిపుత్రులు అపార నమ్మకంతో నాగోబాకు పూజలు చేస్తారు? జాతర తర్వాత జరిగే దర్బార్లో ఆదివాసీలు ఇచ్చే అర్జీలు చెత్తబుట్టలోకి వెళ్లడంపై ఏమంటున్నారు? ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. లోకమంతా కారు చీకట్లు కమ్ముకుంటే మాత్రం కేస్లాపూర్లో ఇటు దీపాల వెలుగుల కాంతిలోనైతే నాగోబాకైతే మహాపూజనైతే నిర్వహిస్తూ ఉంటారు మిశ్రమ వంశస్థులు. అసలు నాగోబా విశిష్టత ఏంటిది, ఆ దేవుడి చరిత్ర ఏందో మనం వారి మాటల్లోనే విందాం. దాదా రామ్దామ్ దాదా, అసలు ఏంటి దేవుడి చరిత్ర ఏంది, ఎప్పుడు అక్కడ దేవుడు వెలిసిండు, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జై నాగోబా. నా పేరు మెసరాం గణపతి, నేను వంశ ప్రధాన్ని. మేము తేదీ 22 తేదీన మేము మా వంశ పెద్దలు అందరూ కలిసి మేము మురడికాడ పటేల్ ఆదేశంకు 22 తేగలు కలిసి మేము ముచ్చటించిన తర్వాత మేము ఈ చరిత్ర అన్నారు కదా, చరిత్ర పూర్వీకాలం నుంచి, ఇప్పటిది కాదు, పూర్వీకాలం నుంచి వచ్చిన ప్రకారమే ఆచారాలు ప్రకారమే మేము ఇప్పటి వరకు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినప్పటి నుంచి ఆ కాలాలను మేము మరవకుండా ఏకనిష్ఠితో భావనలతో ఆ పూర్వీకులు ఎట్లా చేసినారు కానీ మేము వాళ్ళనే చూసుకుంటా ఇప్పటి వరకు ఈ యుగంలో కూడా, ఈ కలియుగం అనుకో, ఈ యుగంలో కూడా మేము అదే మాదిరిగా కాళ్ళ నడకతో పెత్తేసారని నడుచుకుంటూ ఒక్కరికి ఒక్కడు వదలకుండా, కాళ్ళకు చెప్పులు లేక నడిచేటప్పుడు ఊంసుడు లేక పక్కలు ఒక్కరికి ఒక్కడు వదిలి కూడా రావడం, అది శాపం అని ఉన్నది పూర్వీకులదే. మళ్ళా పడియోరంటే 7 అన్నదమ్ముల నుంచి పటేల్ వంశస్థులు ఇక్కడ గంగజలానికి రారు. ఎందుకంటే ఆదిశేషుని ఆ రోజే పూర్వీకుల ఆ రోజే ఇక్కడ నుంచి నీకు ఏం కావాలనో అది ఆదిశేషునికి మాట్లాడి ఆయన లేనప్పుడు దాన్ని భంగం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆదిశేషుడు వెళ్ళి నీకు నాశనం చేస్తా, నీ వంశనికి ఉంచా అన్నప్పుడు మళ్ళా ప్రధాన్స్ అని ఉంటాడు. నువ్వు ఏంది ఇది చీకటి అయింది, ఇంత చీకటి అయింది, నువ్వు ఎట్లా వచ్చినావు అంటే ఆదిశేషుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను పడియోని నాశనం చేస్తాను, నా వంశ నా గుంపని వచ్చి నేను అతనికి అడిగిన దాన్ని ఏం అడిగిండో, సంతానం అంటే సంతానం, ధనం అంటే ధనం, డబ్బులు అంటే డబ్బు, ఏమి పృథివీ అంటే భూమి కదా, పృథివీలో ఏమున్నది అది అడిగిన నేను ఇస్తా అనుకొని, నా భక్తుడు అనుకొని నేను ఇస్తా అంటే ఇట్లా చేసినందున నేను వాళ్ళ వంశని నేను ఉంచానుకొని అంటాను స్వామి. మేము కథ రూపంలో అంటే మా భీడి రూపంలో, అంటే భీడి అంటే ఇక్కడ కథ అంటారు, భీడి రూపంలో మా ప్రధాన వంశస్థులు దంత కథతో ఇక్కడ ఇట్లా పలుకుతాము. అక్కడ ఆ విషయాలు దేవుడు ఆదిశేషుడు ఏ రకంగా వెలిసిండు, మళ్ళా పూషమాస రోజే ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పూషమాస రోజు మీకు తప్పకుండా వస్తానుకొని పరదా సాయన అడ్డంగా చేసిన తర్వాత 7 రకరకాలమైన వీళ్ళు మా వంశస్థులు ఇప్పుడు ఉన్నారు కదా, ఇట్లనే పూర్వీకులు కూడా ఉండొచ్చు, పాలు నెయ్యి ఇట్లా 7 రకాలతో ఆయనకు సంతోషించిన తర్వాత ఈ లోకం తిరిగిన ఎన్నో లోకలు తిరిగిన కానీ ఇలాంటి ఆహార పదార్థము నాకు ఎక్కడ దొరకలే. ఈ మెసరం వంశస్థుని దగ్గర నుంచి, పడియోర్ దగ్గర నుంచి దొరికిందంటే ఈ అదృష్టం నాకు. నేను కూడా పూషమాస రోజు ఆమాస రోజు నేను ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ భోవూరు మచ్చువల్లో వచ్చి చేరుకుంటాను. అప్పుడే నా పూజ చేయాలా అనుకుని ఆ శబ్దాలు ఉన్నాయి, ఆ సెక్యూరిటీ కోడ్లు ఉన్నాయి స్వామి, సెక్యూరిటీ కోడ్లు ఉన్నాయి. ఆ సెక్యూరిటీ కోడ్ ప్రకారం మళ్ళీ మేము అందుకని ఇక్కడ పటేల్ వంశస్థులు రాలు, మేము జలానికి కటోడా ప్రధాన్ ముండత కటోడా వెనుక మళ్ళీ వాళ్ళ వెనుక మేము అందరం కలిసి వెళ్ళి ఇక్కడ వస్తాము. ఇక్కడ నిశ్శబ్దంగానే నీళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత మేము ఇందర్వెల్లిలో ఇందర్వెల్లిలో చేరిన తర్వాత అక్కడ భజాంత్రాలతో మేము దేవుణ్ణి, మేము మా ఎడ్ల బండ్లు సామాగ్రిలు దేవునికి నైవేద్యాలు
అవిటిని ఏవి కర్మఖండాలు ఉంటాయి, మళ్ళీ భేటింగ్ అని ఉంటుంది. దేంది దానికి 22 తీగలు ఉన్నాయి కదా, 22 తీగలలో ఎవరిది ఏమున్నది అనుకొని మొత్తం కలిసిన తర్వాత దీన్ని మేము తయారు చేసి 22న మేము 18 తేదీన సాయంత్రం 10 గంటలకు మహాపూజ నిర్వహించిన తర్వాత మళ్ళా నూతన కొడళ్ళు పెళ్లి అయిన వారు నూతన కొడలకు దేవుని భేటీ. ఇటు నాగోబా ఆలయానికి కేవలం ఇటు ముస్లిం వంశస్థులు కాదు, ఆదివాసులే కాదు, ఆదివాసీయేతరులు కూడా ప్రతి ఏడాది కూడా భారీగా పెరుగుతున్నారు. ఎట్లా అసలు దేవుని విశిష్టత ఎంత ఉన్నది? అదే దేవుడి కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లడం వల్లనే ఇంత పెరుగుతుంది స్వామి. ఎవరు ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. మళ్ళా ఏంటంటే ఆయన కొడుకుకు పోలీసు ఉద్యోగంలో 1.1 మార్క్ తోటి తప్పిపోయిండట. తప్పిపోయిన తర్వాత ఇక్కడ నాగోబా అని మా కులదేవత నాగోబా దేవత అనుకొని ఇక్కడ మొక్కుతే ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన ట్రైనింగ్కు వెళ్ళిండు అనుకొని ఆయన తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంబడి ఉన్నాడు. మళ్ళా ఎవరికి సంతానం లేని వాళ్ళు, ధనం లేని వాళ్ళు, ఏ ఆశలు మేము చెప్పలేము. ఆ ఆశలు నాగోబా దేవుడే నెరవేరుస్తారు అనుకొని ఇంత భక్తులు తరలి వచ్చినా కూడా అక్కడ ఎలాంటి చెడు అలవాట్లు కూడా ఉండవు. మత్తు పాని అలాంటి జత్రలు ఉన్నాయి. ఈ జత్ర అనేది కాదు, భోవూరు మచ్వ జత్ర అనేది కాదు. ఇది అతిపెద్ద జత్ర భారతదేశంలో అంటారు, కానీ అతిపెద్ద అవి 2వ నంబర్ కాదు. ఈ వరల్డ్లో ఫేమస్ 1 నంబర్. ఈ చరిత్ర యాదివాసీలల్లా ఈ మొట్టమొదటి ఇక్కడి నుంచే మొత్తం వెలిసింది అన్నట్టు నా అనుభవం, నా మనస్ఫూర్తిగా అంటున్నాను. ఇటువైపు గంగా జల సేకరణ చేసి కేస్లాపూర్కు తీసుకెళ్ళిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? ఆడపడుచులతోటి కోనేరు నుంచి నీళ్లు తీసుకురావడం. అది పూజ రోజు కోనేరు నుంచి మేము మర్రి చెట్టుకాడ నుంచి కేస్లాపూర్ మందిర్లో చేరిన తర్వాత మళ్ళా మా ఆడపడుచులు పటేల వంశస్థులు కటోడా 22 తీగల వాళ్ళు ఉంటారు. మళ్ళీ అల్లుళ్ళు ఉంటారు. మా 4 తీగలు ఉంటాయి కదా, 4 తీగల వారు మా అల్లుళ్ళు ఉంటారు. మా ఏంటంటే చెల్లెళ్ళు ఉంటారు. అల్లుడు ఏమో ముందట నడిచి కోనేరు నీళ్ళు తీసుకువచ్చిన తర్వాత మేము పుట్టలు తయారు చేస్తాం. పుట్టలలో కూడా అనుభవం వస్తుంది. పుట్టలలో కూడా మీరు చూడొచ్చు, అనుభవం వస్తుంది. ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది, ఇప్పటి వరకు కూడా 30 ఎప్పటి నుంచో పాత కలశం ఉంది, దాంట్లో నీళ్ళు ఇప్పటి కూడా ఉంటుంది. మళ్ళా మేము అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు అభిషేకం చేసిన తర్వాత మిగిలిన నీళ్ళు గంగానికి సమర్పించిన తర్వాతనే మేము వేరే నీళ్ళు తీసుకువెళ్తాం సార్. చూడొచ్చు, ఇటు మిశ్రమ వంశస్థులు అయితే చెప్తున్నది ఒకటే, దాదాపుగా కేస్లాపూర్లో ఉన్నటువంటి నాగోబా ఆలయంలో కోరినటువంటి మొక్కులు ఎవరైతే భక్తులు మొక్కుతున్నారో అవన్నీ తీరడంతో ప్రతి ఏడాది కూడా వేల సంఖ్యలోనైతే భక్తులు వచ్చేసి ఇటు నాగోబా ఆలయంలోనైతే పూజలు అయితే నిర్వహిస్తున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లడం వల్లే ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య పెరుగుతుందంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ 2వ గిరిజన జాతర నాగోబా జాతరకైతే అంకురార్పణ జరిగింది. పుష్య అమావాస్య రోజున నెలవంక చూసిన తర్వాతనైతే ఇటు మిశ్రమ వంశస్థులు నాగోబా జాతరకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. అసలు నాగోబా జాతర చరిత్ర ఏంటి, ఈ జాతర క్రమంలో వారు ఎటువంటి నియమాలు పాటిస్తారో వారి మాటల్లోనే విందాం. దాదా రామ్ దాదా, పుష్యమాస అమావాస్య తర్వాత మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు? అందరికీ రామ్. అయితే మేము మిశ్రమ వంశులము, మా యాదివాసులనే మా కులం పెద్ద కులము. అయితే అందరు యాదివాసుల వంతు మేము అన్ని దేవతలకు మేము పాటిస్తూ, అయితే మేము పూస అమావాస్య రోజు మేము ఫస్ట్ మన పూస మన చంద్రుడు కనిపించిన తర్వాత మేము అందరు అన్నదమ్ములు చంద్ర దర్శనం చేసిన తర్వాత మన కటోడా ప్రధాన్ వీళ్ళు ఇద్దరు వాళ్ళకు మేము రెంగి అంటాం, చికడ అంటాం, కొందరు తెలుగులో రథం అంటూ, ఆ రథంతో పాటు వీళ్ళు మా నాగదేవతానికి అభిషేక్ చేయతందుకు కుండల ఆర్డర్ ఇయ్యేందుకు సిరికొండలో వెళ్తారు. సిరికొండ నుండి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా పవిత్రంగా ఉండి, వాళ్ళు కుంభారోళ్ళు కూడా పవిత్రంగా ఉండి తయారు చేసిన కుండలతోటి మేము నాగదేవతానికి పూజ చేసిన అది మళ్ళా అట్లనే వాళ్ళు కూడా చిక్కడ 7 గర్భంలో తిరిగి వచ్చిన తర్వాత అందరూ అన్నదమ్ములు కలిసి ఇంకా
ఇక్కడ మా కలశం పట్టుకొని పవిత్ర అయిన జలం కొరకు మేము కలశం పట్టుకొని మేము 7 ముఖములతోటి మేము ఈరోజు ఇక్కడ జందరం మండల కల్మడగ రేవుల రావటం జరిగింది. వచ్చి మేము అందరూ తానం చేసి పవిత్రమైన జలం మేము నాగదేవతానికి అభిషేక్ చేయతందుకు మేము కొద్దిసేపులో పూజ చేసి. ఇటు కేస్లాపూర్ నుంచి మీరు ఎన్నడూ బయలుదేరారు, ఈరోజు హస్తినమడకు ఎప్పుడు చేరుకున్నారు, ఎన్ని వందల కిలోమీటర్లు మీరు ప్రయాణం చేశారు? దగ్గర మేము పోయిన మంగళవారం వెళ్ళినామంటే ఆ రోజు 30 తారీఖు ఉండే 30 తారీఖు రోజు నుండి మేము కేస్లాపూర్ నుండి దగ్గర మేము మా నేకి నేమలతోటి మేము కాళ్ళకు చెప్పులు లేకుండా వాగు వంకలు దాటి మేము దగ్గర మాకు 300 కిలోమీటర్ ఇక్కడ హస్తనమడ వరకు అవుతుంది. అయితే మేమే కాదు మేము బయట వెళ్ళినాము గంగాజలం కొరకు. అయితే మా ఇంట్లో కూడా మంచంలో పండరు, కుర్చీలో కూర్చుంటారు. మేము ఎట్లా పాటిస్తున్నాం అట్లానే మా ఇంట్లో కూడా ఆ నేమలతోటి ఉండి మేము మా నాగదేవతాన్ని ఆముస రోజు వరకు మేము అందరూ దానికి పాటిస్తున్నాం. అయితే మాకే కాదు అందరికీ పశువులు కానీ పంటలు కానీ లేకపోతే మా భారతదేశ ప్రజలకు కానీ అందరు బాగా ఉండాలని మేము మిశ్రమంతులము మా నాగదేవతానికి కోరుతున్నాం. ఇటు గంగాజల సేకరణకు వచ్చే క్రమంలో మాత్రం ఒకరి అడుగులో ఒకరు అడుగు వేసుకుంటూ ఇట్లా మీరు క్యూ లైన్గానైతే గంగాజల సేకరణకైతే వస్తూ ఉంటారు. ఏంటి అసలు అది నియమమేంది, ఏ రకంగా వస్తూ ఉంటారు? అయితే ఒక్కొంది అడుగుల ఒక్కొరి మీద అచ్చటియం మా నాగదేవతం సర్పం పాము. అయితే పాము లేక ఒక అడుగు మీద ఒకళ్ళు ఇట్లా వస్తున్నాం. అయితే దాంట్లో భాగంగా ఏదో రోడ్డు కూడా వస్తుంది, లేకపోతే సైకిల్ మోటార్లు లారీలు బస్సులు వస్తే కూడా మాకు చూసి మాకు కొన్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ తోటి మాకు బందోబస్తు తోటి మాకు పంపుతారు. ఎక్కడ ఏం కానియకుండా చూస్తాం మేము. దాదాపు గతంతో పోల్చుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే ఇటు కేస్లాపూర్లోనైతే ఆలయం అయితే పూర్తి రకాల అంగరంగ వైభవంగా తయారైతే చేసుకున్నారు. మీరు ఎన్ని కోట్ల ఖర్చు అయింది? అసలు ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్యనైతే ఇటు కేస్లాపూర్కి అయితే పెరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ జాతర మీరు సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నాం? అయితే ఈ మేము గుడి నిర్మాణం మేము 7-8 సంవత్సరాల కింద దానికన్నా ముందు మేము మా మనసుతో నిర్ణయం తీసుకున్నాము. గవర్నమెంట్ దగ్గర పైసలు తీసుకోవద్దు, గవర్నమెంట్ది ఏం వద్దు, మన సొంత డబ్బులతోటి మేము మిశ్రమంసులు దగ్గర 4,000 చిల్లర కుటుంబం ఉన్నది. దానికి కొన్ని 7 కోట్లతోటి మేము ఆంధ్ర నుంచి రాయి తెచ్చి మేము సొంత డబ్బులతోటి మేము మిశ్రమంసులో కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు గుడి మంచిగా అయింది అని ఇంకా మన తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇది మీ తరఫున మీ మీడియా మిత్రుల తరఫున కూడా ఇంకా మీ సహకారంతో కూడా ఇంకా పెరుగుతూ ఉన్నది, ఇంకా మంచిగానే అవుతున్నది. ఏంటి అసలు దేవుడి విశిష్టత ఏంది? ఆదిశేషుడిది ప్రతి ఏడాది అయితే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అంత భక్తుల సంఖ్య పెరగడానికి కారణం అయితే కథ నాగశేషుంది కథ చరిత్ర భూమి కన్నా ముందు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ తల మీద భూమి ఉన్నది అని చెప్తున్నారు. సక్సెస్గా నడుస్తున్నది. కొన్ని నాకు జీతాలు కావాలి, లేకపోతే నాకు సంతానం లేవు అంటే దానికి సక్సెస్ అవుతుంది. వాళ్ళు జనాలు పెరుగుతున్నారు, భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు, అన్ని రంగాలంగా మంచిగానే అవుతున్నది. ఎటువంటి ఇంకా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు టెంపుల్ దగ్గర? టెంపుల్ దగ్గర అయితే ఇక మేమైతే మా తరపున చేస్తాం. దాదాపు ఇటు 4-5 రోజుల పాటు అయితే మీరు అక్కడే ఉంటారు గుడి దగ్గర. ఎటువంటి ఏర్పాట్లు కావాలనుకుంటారు? ఏర్పాట్లు అయితే పోయినసారి కూడా కొన్ని ఏర్పాట్లు తక్కువ ఉండే, ఈసారి కూడా ఏం చేస్తారు ఇక గవర్నమెంట్కు తెలుసు. మా తరపున అయితే మేమైతే మా తరపు నుంచి చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళు చేస్తుండ్రు కానీ కరెక్ట్ గవర్నమెంట్ తరపున అయితే లేదు. అది కొంచెం పరిచయం ఉన్నది. సండస్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ లాట్రిన్ ఏదో ఉంటుంది అని సాఫ్ సఫాయి కానీ అన్నీ మంచిగా ఉంటే అవుతుంది కానీ వాళ్ళకు తెలియాల. దాదాపు చూడొచ్చు ఇటు నాగోబా జాతరకు సంబంధించి అయితే
మొదటి అంకం అయితే పూర్తయింది. ఇటు నాగోబా ఇటు పుష్యమావాస్య నెలవంక తర్వాతనైతే చెకడాతోటి ఇటు 7 గ్రామాలు అయితే తిరిగి ఇటు కుండలు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాతనైతే అస్థినమడికి గంగాజల సేకరణకైతే ఇటు మిశ్రమ వంశస్థులు అయితే వస్తూ ఉంటారు. అయితే ఇటు కేస్లాపూర్కి కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదివాసులు కూడా భారీగా ఆ దేవాది దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తున్న క్రమంలో కొంత ఫెసిలిటీస్ లేకపోవడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా మిశ్రమ వంశస్థులు అయితే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆదివాసుల చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎప్పుడు కూడా అబ్బురంగానే కనిపిస్తూ ఉంటాయి. పురాతన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువకులు కూడా తమ ఆచారాలను కాపాడుకుంటూ కేస్లాపూర్లోని నాగోబా ఆలయం నుంచి కూడా అస్థినమడికి అయితే యువకులు కూడా వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వారి మాటల్లోనే విందాం. దాదా రామ్ దాదా, దాదాపుగా ఇప్పుడున్న జనరేషన్లోనైతే ఆచారాలను పాటించకుండా ఉంటున్నారు. కానీ మీరు మాత్రం మీ ఆచారాలకు తగ్గట్టుగా కాలినడకన తెల్లటి వస్త్రాలు ధరించి అస్థినమడికి అయితే వచ్చారు. మీరు యువకులు ఎంతమంది వచ్చారు? ఈ ఆచారాలను పాటించడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ. అయితే మా పెద్దలు చెప్పినట్టు ఎలా మంచిగా నడవాలి, చెప్పులు లేకుండా లైన్లో కానీ మళ్ళీ బయట ఉమ్మకుండా ఉండాలని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం మేము పాదయాత్ర చేస్తున్నాము. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే మురితాతల నుంచి కాలం నుంచి వచ్చిన మా తరతరాల ఆచారం, దాన్ని బట్టి మేము ముందుకు సాగుతున్నాం ఈ ప్రయాణం పాదయాత్ర. దాదాపు ఎంతమంది వచ్చారు ఈ పాదయాత్రలో ఇక్కడికి? 150 మంది అనుకుంటా. దాంట్లో యువకులు ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నాం మేము. ఎట్లా మరి గంగాజల సేకరణకైతే 150 కిలోమీటర్ల మేరనైతే మీరు నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ తిరుగు ప్రయాణం కేస్లాపూర్కి అయితే ఇప్పుడు అవుతా ఉన్నారు. 300 కిలోమీటర్లు మీరు రావడానికి పోవడానికి ఎన్ని రోజులు పడుతూ ఉంది? దారి మధ్యలో మీరు బస చేసే టైంలో ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? మేము ఇప్పుడు 7 రోజులు అవుతున్నాం పాదయాత్ర. కేస్లాపూర్ నుంచి పాదయాత్ర చేయడానికి ఇప్పుడు గోదావరికి వచ్చినాం. 7 రోజులు పట్టింది నాకు. బస చేసి 7 రోజులు మేము అందరం నిద్ర ఉన్నాం వేరే ఊరికి. అట్లా నిద్ర ఉండి బాస చేసి ఆ తర్వాత పూజ అయినాక మళ్ళీ వేరే ఊరికి వెళ్తాం అన్నట్టు. ఇటు బస చేసే క్రమంలో గ్రామాల్లోకి వెళ్లకుండా గ్రామాల బయట గ్రామాల బయటనే ఉంటాం మేము. గ్రామాల లోపల ఉండం, బాస చేయం మేము. ఇటు మహాపూజ అనంతరం కూడా జాతర అయితే 4 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. జాతర సమయంలో పూర్తిగా సెక్యూరిటీ పరంగా కూడా మీ ఆదివాసీ యువకులే ఎక్కువ మొత్తంలో ఉంటారు. భక్తులకు ఆ దేవాది దేవుడి దర్శనాన్ని కూడా మీరే చేపిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది? ఆ దేవుణ్ణి కోరిన కోరికలు కోరితే ఏ రకంగా నెరవేరుతున్నాయి? ప్రతి ఏడాది భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది ఎంతమంది భక్తులు వస్తారనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? మేము మందిర్ కాడ మేము మిశ్రమ వంశస్థులని మేము సెక్యూరిటీగా ఉంటాం. భక్తులు చాలా జనాలు వస్తారు. మహారాష్ట్ర నుంచి వస్తారు, కొందరు జార్ఖండ్ నుంచి, ఇట్లా వేరే మధ్యప్రదేశ్ నుంచి కూడా కొందరు వస్తారు. వాళ్ళని సెక్యూరిటీ లాగా మంచిగా క్రమంగా ఒక క్యూలో లైన్ నిలబడి వాళ్ళని పంపుతాం అన్నట్టు దేవుని దగ్గర దర్శించుకోవడానికి. అందరం యూత్ వాళ్ళే చూస్తారు అన్నట్టు, మా మిశ్రమ వంశస్థులే. ఇటు గంగాజల సేకరణకు వస్తూ ఉన్నారు, దేవుడి దర్శనాలు కూడా చేపిస్తూ ఉన్నారు. మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ ఇట్లాంటిది వేరే రాష్ట్రం కూడా ఉండొచ్చు కానీ నేను చూడాలి. మా సంప్రదాయం నాకైతే చాలా మంచిగా అనిపించింది. దాదాపు చూడొచ్చు, ఇటు ఆదివాసీ యువకులు అయితే చెప్తున్నారు ఒకటే, తమ ఆచారాలను కాపాడుకుంటూ ఆ నాగదేవుణ్ణి స్మరిస్తూ తాము కాలినడకన చేయడం అయితే సంతోషాన్ని ఇస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము మా సంప్రదాయాలను కాపాడుకుంటాం, మా ముందు తరానికి కూడా వాటిని అందిస్తామంటూ కూడా యువకులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నాగోబా ఆలయంలో మాత్రం ఇటు పూజలు నిర్వహించేది కూడా మిశ్రమ వంశస్థుకు చెందినటువంటి వారే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. జాతర సమయంలో కూడా పూర్తిగా భక్తులకి యువకులే దగ్గరుండి దర్శనాలు చేపించి భక్తులను అయితే అక్కడి నుంచి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంపిస్తున్న పరిస్థితులు అయితే మనం ప్రతి ఏడాది చూస్తున్నాం. అయితే ఇటు టెక్నాలజీ పెరిగినా కూడా ఆదివాసులు మాత్రం తమ
సాంప్రదాయాల్ని మారడం లేదు. తాతల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలను పాటిస్తూనే ఇటు నాగోబా జాతరను అయితే అత్యంత వైభవోపేతంగా మిశ్రమ వంశస్థులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నాగోబా జాతరలో అత్యంత కీలక ఘట్టమైన గంగాజల సేకరణ అయితే పూర్తి చేశారు మిశ్రమ వంశస్థులు. నాగోబా ఆలయం నుండి కేస్లాపూర్ నుంచి దాదాపుగా 150 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం చేసి కలమడుగు వద్ద ఉన్న అస్థినమడుగులో ఇటు గోదావరి వద్దనైతే గంగాజల సేకరణ అయితే చేశారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మిశ్రమ వంశీయులు తిరుపతి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. దాదా రామ్ దాదా, మీరు నాగోబా నుంచి కేస్లాపూర్ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు? గంగాజల సేకరణ కోసం ఎంతమంది వచ్చారు? సేకరణ తర్వాత మళ్ళీ తిరిగి కేస్లాపూర్కి ఎప్పుడు వెళ్తారు? ఎటువంటి నియమాలు పాటిస్తూ మీరు ఈ కాలినడకన గంగాజల సేకరణకు వస్తూ ఉంటారు? అయితే మేము మిశ్రమ వంశులం. మేము 30 తారీఖుకి అక్కడి నుంచి బయలుదేరినాక మేము మా కటోడా ప్రధాన్ అయితే దాదేరావు మరియు గౌరీ కటోడా, హనుమంతరావు కటోడా మరియు మేము అందరము దాదాపుగా 150 మంది పైన ఉన్నాం. అయితే కాలినడకన మేము మా పద్ధతిలో తెల్ల వస్త్రాలు, తెల్ల ధోతి, తెల్ల అంగి, తెల్ల పంచ మరియు పగడి తెల్లది, టవల్ తెల్లది, ఇట్లా మేము ప్రత్యేకించి మాకు మా మిశ్రమ వంశులు అయితే చీమలు ఎట్లా పోతాయో ఆ చీమ మాదిరిగానే ఒకరి వెనుక ఒకరు మేము ఇట్లా బయలుదేరి మేము దాదాపు ఒక అప్ అండ్ డౌన్లో 300 కిలోమీటర్ వస్తుంది. అయితే మేము ఇట్లా రాగా 30 తారీఖు బయలుదేరినాక దాదాపుగా 7 బాసాలు చేసుకుంటా ఈరోజు హస్తనమడుగులో మేము చేరుకొని గంగామాతకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఈ కాల్షంకు పూజలు చేసి మేము పవిత్రమైన గంగాజలం సేకరించి తిరిగి ప్రయాణంలో మరియు ఇక్కడి నుంచి మన ఇస్లాంపూర్ గుట్ట ఎక్కి జైనూర్ మండలంలో అక్కడ పిట్టగూడ అక్కడే చేరుకొని అక్కడ బాస చేసి అదే మళ్ళీ వేరే రోజున గౌరీ చేరుకొని అక్కడ మేము కాల్షం మా కటోడా ఊర్లో పెట్టేసి ఎక్కడిది అక్కడ ఇంటికి వెళ్ళిపోతాం. అయితే మళ్ళీ ఇంటికి పోయినాక 13 తారీఖున మరియు అందరం అట్లనే మా పిల్ల పాపలతో ఎడ్ల బండిలతో సామగ్రి తీసుకొని మేము మళ్ళా ఇంద్రవెల్లి ఇంద్రమాదేవి దగ్గర 14 తారీఖున చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేసి పవిత్రమైన గంగాజలంతో మరి కేస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కాడ 4 రోజులు బాస చేసి 18 తారీఖున ఆదివారము మా మురాడి నుంచి మా నాగోబాకు సంబంధించిన ఆభరణాలతో బాజా భజంత్రులు సన్నాయిలతో అక్కడ చేరుకొని రాత్రి 9 గంటల నుంచి మహాపూజ ప్రారంభిస్తాం. ఈ మహాపూజలు ప్రత్యేకించి హస్తనమడుగు నుంచి తీసుకుపోయిన గంగాజలంతో అభిషేకం చేసి పూజ ప్రారంభిస్తాం. ప్రధానమైన ఘట్టం అదే అక్కడి నుంచి జాతర ప్రారంభమవుతాయి. ఇటు మహాపూజ అనంతరం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? బేటింగ్ కావచ్చు, ఇతర మహాపూజ అనంతరం భేటీ కార్యక్రమం అంటే కొత్త కోడళ్లకు పరిచయ వేదిక అంటాము మేము. ఆ కొత్త కోడళ్లకు ఇంకా తెల్ల వస్త్రాలతో తెల్ల చీరతోటి అక్కడ భేటులు చేస్తారు. మరి ఆ భేటులు దాదాపుగా చాలామంది ఉంటారు. అయితే ఏమో 4-3 ప్రొద్దున గంటలు కావచ్చు. అది ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు మా దేవుళ్ళ పూజలు ఉంటాయి. చిన్న చిన్న పూజలు, పెద్ద పూజలు ఉంటాయి. ఆ పూజలు జరుపుకుంటా మేము అక్కడ కేస్లాపూర్ సేకరణ టైంలో కూడా కొన్ని పూజలు అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాలని కూడా సేకరించి ఒక దగ్గర కుప్ప చేసి అయితే చేస్తూ ఉంటారు. ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు గంగాజలం? అయితే గంగాజలంకు తీసుకొచ్చిన అది నైవేద్యం అంటే గంగామాతకు మా కాల్షంకు నాగోబకు ఇట్లా సమర్పించాలంటే ఇంటికాడ నుంచి దున్కుడు బియ్యంతో మరి పప్పు మరి ఇట్లా పిండితోటి అన్నీ మేము ఒక తెల్ల తువాల్లో కట్టేసి తీసుకొచ్చి ఒక్క జాగాలో మొత్తం అక్కడ పెట్టేసినాక అదే బియ్యంతో మా నాయకవాడి 22 తెగల్లో నాయకవాడి ఉన్నాడు. ఆ నాయకవాడి వండినాకనే అదే నైవేద్యం మేము దేవునికి సమర్పిస్తాం. ఇటు గంగాజల సేకరణ అనంతరం అయితే మీరు తిరుగు ప్రయాణంలో ఏదైతే కలశాన్ని ఎక్కడైనా కింద పెడతారా? కింద పెట్టకుండా బస చేసినప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తారు? కలశాన్ని ఎక్కడ పెడతాం? ఈ కలశాన్ని మేము అంటే మా నాగోబా దేవుడు మేము చెట్లపై ఇట్లా అంటే కింద పెట్టాం, మేము పైననే పెడతాం. ఎందుకంటే
ఈ పవిత్రమైన గంగాజలం ఇంత దూరం మేము కాలినడకన చెప్పులు లేకుండా గుట్టలు మెట్టలు ఎక్కుంటా వచ్చినాక మేము దానికి మేము ఇక కింద పెడితే మా మిశ్రమంశంలో ఏముండదు. అందుకోసం మేము దీనికి ప్రత్యేకించే ఒక చెట్టు చూసి చెట్టుకి ఇట్లా కట్టేసి ఉంచుతాం మేము. దాదాపు ఇటు మీ వంశస్థులు అందరు కలిసి నాగోబా ఆలయాన్ని అయితే నిర్మించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంకెటువంటి ఏర్పాట్లు ఆలయం వద్ద చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఇక ఏర్పాట్లు అంటే ఏమంటే ఇప్పుడు ఇక ముత్నూరు నుంచి కెస్లాపూర్ వరకు పెద్ద రోడ్డు కావాలి. అదే రోడ్లు ఆ గుంతలు ఆయన ఏమంటే ఇప్పుడు జాతర వస్తుంది అంటే వాళ్ళు ఏమంటే గుత్తేదారులు వీళ్ళు వస్తారు తూక్ పాలిస్ అంటే వట్టిగా నామినల్ వేసి వెళ్ళిపోతారు. కానీ మంచి రోడ్డు 1 వే రోడ్ తిరంగా చేయాలా. మరియు అక్కడ కొంతమంది భక్తులు వస్తారు వాళ్ళకు ట్రావెల్స్ కోసం భక్తులకు మన ధర్మశాలలు ఇటువంటి గవర్నమెంట్ నుంచి మాకు వేయాలన్నట్టు. ప్రతి ఏడాది అయితే ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దర్బార్లో మీరు ఇచ్చినటువంటి లేఖలకు సంబంధించి పూర్తి స్థాయి పనులు అవుతున్నాయా? ఎట్లా ఉన్నాయి? ఏ రకంగా ఉన్నాయి? ఇక దర్బార్లో నేనైతే నాకు ఎడ్ల బండి లేదు సార్ అని దర్బార్లో 2022లో నేను అప్లికేషన్ ఇస్తే ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నది. ఇంతవరకు హడావుడి మన ఇంద్రవెల్లి తహసీల్దార్ మరి కలెక్టర్ సార్ అన్నారు ఇయ్యాల మన మిశ్రమ వంశంలో మిశ్రమ తిరుపతికి ఇవ్వాలని వచ్చిన నేనన్నా నా దగ్గర నేను ఐటీడీకి ఇచ్చిన నా దగ్గర ఆ రిసిప్ట్ ఇంకా ఉన్నది సార్. అయితే వట్టిగా మీరు గిరిజనుల కోసం గిరిజన దర్బారాన్ని పెడుతున్నారు. అప్పుడు హెమండ్రా పెట్టిండు, మరి గోడం రామారావు ఉండే ఆ పీరియడ్లో మంచి మంచి పనులు జరిగినాయి. అంటే అక్కడ ఎవరన్నా అర్హులు దరఖాస్తు ఇస్తే పరిష్కారం తొందరగా అవుతుండే. కానీ ఇప్పుడు అయితలేవు, ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నది. అది నాదే చెప్తున్నా. నాకే ఇంతవరకు 2022లో నేను అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు నాకు ఎడ్ల జత ఎడ్ల బండి ఇవ్వలేదు. అయితే నేనన్నా ఇది ఏమంటే పేరుకు పరిమితం, నాగోబా మిశ్రమ వంశంలో నాగోబా పేరుకే దర్బారు ఉన్నది అని. అయితే ఎందుకంటే మరి అక్కడ మంచి డెవలపింగ్ ఉండాల. దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసులు కూడా అక్కడే బస చేస్తూ ఉంటారు. కానీ ఉండడానికి సరిపడా సౌకర్యాలు లేవు. ఇటు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి, మహిళలు కూడా ఇబ్బందికి పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమంటే పెద్ద ఇప్పుడు ఇది పేరు కాంచిన నాగోబది సమ్మక్క సారక్క మొదటిది, ఇది 2వ అతిపెద్ద జాతర మిశ్రమ వంశంలో. మిశ్రమ వంశం అనేది కాదు, అందరిది. ఇక భక్తులు అందరు వస్తారు. అయితే దీంట్లో ఏమంటే ప్రత్యేకించి టాయిలెట్లు కానీ స్త్రీలకు మంచి టాయిలెట్లు ఇది సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఆ దుమ్ము దూళ్ళలో పోయి అవి మేమైతే ఏమంటే చెల్మి నీళ్ళు తాగినాం. మేము ఇప్పుడు గంగామాతకు ఇక్కడ వచ్చినాం, గంగ నీళ్ళే తాగుతాం మేము. మాకు ఫిల్టర్ నీళ్ళతోటి మాకు అవసరమే లేదు. అయితే మాకు ఏం కాదు. కానీ ఇట్లా ఏమంటే భక్తులకు సౌకర్యం ఉండాలా. మంచిగా అధికారులు కానీ అనధికారులు కానీ మరి అక్కడ పోలీస్ మిత్రులు పోలీసులు ఇంకా మాకు చాలా మంచిగా బందోబస్తులు చేస్తారు. మీడియా మిత్రులు వస్తారు, కెమెరామాన్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ భక్తుల కోసం సౌకర్యం ఉండాలా. పెద్ద ఒకటి ధర్మశాల ఉండాలా. ప్రస్తుతానికి మనం అస్థినమడుగు వద్దనైతే ఉన్నాం. ఇక్కడికి చేరుకున్నటువంటి మిశ్రమ వంశస్థులు అయితే ఇటు గంగా జలాన్ని అయితే సేకరించిన అనంతరం వారి ఆచారాలకు అనుగుణంగా గంగాదేవికి అయితే పూజలు నిర్వహించిన అనంతరము ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం కావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే కేస్లాపూర్ నుంచి అస్థినమడుగు రావడానికి, తిరిగి మరలా అస్థినమడుగు నుంచి కేస్లాపూర్ పోవడానికి అయితే కాలినడకన 300 కిలోమీటర్లు అయితే వారు కాలినడకన ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నెల 14వ తారీఖున ఇటు ఇంద్రవెల్లిలో ఉన్న ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే అదే రోజు సాయంత్రం ఇటు కలశాన్ని అయితే నాగోబా ఆలయ సన్నిధికి అయితే తీసుకువెళ్తారు. ఈ నెల 18వ తేదీన మహాపూజ తర్వాత అయితే ఇటు నాగోబా జాతర అయితే ప్రారంభం కానుంది. ఈ 18 తర్వాత మహాపూజ అనంతరం అయితే కొత్తగూడలో బేటింగ్ కార్యక్రమంతో పాటు మరో 3 రోజుల పాటు అయితే జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టిన పరిస్థితులు ఇటు నాగోబా కేస్లాపూర్లో ఉన్నాయి. ఇది ఇటు నాగోబా ఆలయంపై ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, అస్థినమడుగు నుండి.